వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరు? సింధు అండి. సింధు గారు ఎక్కడి నుంచి వచ్చారు? మారుతి నగర్, దిల్సుఖ్ నగర్ దగ్గర. దిల్సుఖ్ నగర్ దగ్గర మారుతి నగర్. మారుతి నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? స్వాతి. స్వాతి గారు మీరు ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్, మారుతి నగర్. ఓ సేమ్ ప్లేస్. same. సో మీ ఇద్దరు అయితే రిలేటివ్స్ అన్నమాట. అవునండి. సో ఏమవుతారు మీ ఇద్దరు? వదినా మర్దర్. వదినా మరదళ్ళు. ఓకే. సో మరి తెలుసు కదా ఈ రోజు ఊరించే వంటల్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి. ఓకేనా? ఓకే. చూద్దామా? సో దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? బాహుబలిలో ప్రభాస్ వాడిని కత్తిలో ఉంది కదా. చూద్దామా మరి ఏంటో. ములక్కాడలు. సో మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లో అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. సో బాగా ఆలోచించుకుని ఈరోజు ఒక మంచి రెసిపీ చెప్పండి ములక్కాడలతో. ఎవరైతే ఫస్ట్ రెడీగా ఉన్నారో వాళ్ళు చేసేద్దురు. నేను చేస్తాను. సింధు గారు. ఎస్. సో బాగా రెడీగా ఉన్నట్టున్నారు. అవునండి. సో అయితే ఏ రెసిపీ చేస్తారు ఈరోజు? ములక్కాయ ఉల్లిపాయల కర్రీ. ఓ, ములక్కాడ ఉల్లిపాయ కాంబినేషన్ లో కూర చేస్తారనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, ములక్కాడ ఉల్లిపాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ములక్కాడ ఉల్లిపాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన ములక్కాడలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకుల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సింధు గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా ఆయిల్, పోపు దినుసులు. పోపు దినుసులు, కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు, ఓకే. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అదేం పేస్ట్? టమాటా ఉల్లిపాయ పేస్ట్ అండి. వేసుకోండి. సో ఇక్కడ టొమాటో ఉల్లిపాయ ఉడకాలండి. ఉడికించి పేస్ట్ చేశారు. అంటే పేస్ట్ చేయడానికి పేస్ట్ చేసాము. తర్వాత దాన్ని ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించాలి. ఓకే, నేను అడిగేది ఏంటంటే ఉడికించి పేస్ట్ చేశారా? లేదండి, డైరెక్ట్ చేయాలి. ఓకే, ప్యూరీ అన్నమాట. ప్యూరీ. తర్వాత అండి కొద్దిగా వాటర్ కావాలా? చూసుకోండి ఎంత కావాలో. చాలా అండి. కొద్దిగా గ్రేవీ కావాలి కదా, వాటర్ కావాలి. ఓకే, కొంచెం ఉడకాలి. అది ఉడకాలి, పచ్చివాసన ఉంటుంది కదండి. ఓకే, అది వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటి, ములక్కాడలు ఉడికించేసి పెట్టేసుకున్నారా ముందే మీరు? ఉడికించి బాగా టైం తీసుకుంటుంది కాబట్టి ఉడికించి తీసుకుంటే ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు సింధు గారు మీరు? నేను స్టడీస్ చేస్తున్నానండి. ఓ, ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓ, ఓకే. ఓకే అండి, సరిపోతుందా? సరిపోతుందండి. సో ఉడికించేసుకున్న ములక్కాడ ముక్కలు. ఓకే. సో ఈ టొమాటో ఆనియన్ గ్రేవీ ములక్కాడలకి చాలా బాగుంటుందండి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారమా? నెక్స్ట్ కారం పొడి, ఉప్పు,
అదేంటి? ఇది వేరుశనగ పొడి అండి. ఓకే, పల్లీలు వేయించి పొడి చేసాము. ఓకే, వేసుకుంటారా? కొద్దిగా వాటర్ ఇవ్వండి. వాటర్ కావాలా? అంటే పొడిలో కలుపుకుంటారా వాటర్? డైరెక్ట్ వేస్తాను. ఇందులో వేస్తారా? ఓకే, చూసుకోండి. సో ఫైనల్గా వేరుశనగ పలుకుల పొడి వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా పంచదార బాగుంటుందా? టేస్ట్ కోసం కొద్దిగా. ఓకే, లాస్ట్లో ఇలా కర్రీస్లో వాటిల్లో కొంచెం వేస్తూ ఉంటారు కదా, అది ఎందుకు అంటే కొద్దిగా టేస్ట్ వస్తే బాగుంటుంది కదా, కారం కారంగా. ఓకే, తీయగా అంటే కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది కూడా యాడ్ బాగుంటుంది. రెడీ అయిందా? అయిపోయింది. సర్వ్ చేసుకుందామా? ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, ములక్కాడ ఉల్లిపాయల కర్రీ రెడీ. ములక్కాడ ఉల్లిపాయ కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ములక్కాడ ఉల్లిపాయ కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన ములక్కాడలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేరుశనగ పలుకుల పొడి, పంచదార వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ములక్కాడ ఉల్లిపాయ కూర రెడీ.